హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు ఒక ఆలయాన్ని చూపిస్తున్నాను. సో మా ఇంటి దేవుడి ఆలయం మునేశ్వర స్వామి ఆలయం అనేది బేరికైలో ఉంది. సో అక్కడికి మనం ఈరోజు వెళ్తున్నాం. అక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ గుడికి. సో అవన్నిటినీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో స్కిప్ చేయక పూర్తిగా చూడండి. ఈ ఆలయం అనేది మా ఇంటి దగ్గర నుండి నియర్లీ ఒక 14 కిలోమీటర్స్లో ఉంది. సో మేమైతే ఈ గుడికి వెళ్ళాం. సండేస్లో ఇక్కడ మేము వెళ్తాం కాబట్టి చాలా ఎక్కువ మంది ఉండరు. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది ఫారెస్ట్ రీజన్లో ఉంటుంది కాబట్టి చాలా నేచర్తో కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక నీళ్ళు అనేది ఇలా వస్తూ ఉంటుందంట. అందరూ ఏం నమ్ముతారు అంటే ఇది కాశీలో నుంచి డైరెక్ట్గా వచ్చే నీళ్ళు అని అందరూ నమ్ముతారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. సో పెళ్ళి కాని వాళ్ళు కానీ, లేక పిల్లలు లేని వాళ్ళు, ఇంకా ఏదైనా కోరికలు ఉండి నెరవేరకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ స్నానం చేసి, అలాగే తడి బట్టలతో ఇక్కడ ఉన్న ప్రతి చెట్లకి ఇలా మానుకి పూజ చేసుకున్నట్టయితే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అందరూ నమ్ముతూ ఉన్నారంట. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ చేస్తూ ఉన్నారు. మేము వచ్చినప్పుడే కూడా చాలామంది ఇలా చేయడానికి వచ్చారు. అలాగే ఇది చేసిన తర్వాత అది నెరవేరగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పే విధంగా ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ఆలయం చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో వస్తూ ఉంటుందన్నమాట. ఈ గోపురాన్ని, ఇక్కడ ఉన్న చెట్లు, ఇక్కడ ఉన్న నేచర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని మనకిస్తుంది. ఇలా అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటే ఆ నమ్మకంతో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది, ఆ వైబ్రేషన్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ ఈ వీడియోలో మీరు చూడండి, ప్రతి చోటు కూడా చాలా అందంగా ఉంటుంది. సో చూసారు కదా, అందరూ ఎంతో నమ్మకంతో ఈ పూజలు అనేది చేసుకుంటూ ఉన్నారు. సో మీకు కూడా ఇక్కడ రావాలనిపిస్తే లొకేషన్ని నేను షేర్ చేస్తాను. అండ్ మీరు ఇంతకుముందు ఈ గుడికి వెళ్ళినట్టయితే కమెంట్స్లో చెప్పండి. ఎప్పుడు వెళ్ళారు అని చెప్పండి. ఇంకోసారి మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మనకు వీడియోలో కమెంట్ చేయండి.